హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్స్ హబ్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి తనయుడి అయిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఆయన ఫస్ట్ మూవీ చిరుత, హీరోయిన్ నేహా శర్మ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత సి అశ్విని దత్. బడ్జెట్ 20 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ 45 కోట్లు. ఈ మూవీకి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 50 లక్షలు, నేహా శర్మ రెమ్యూనరేషన్ 20 నుంచి 25 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 5.4, ఆడియన్స్ రేటింగ్ 4.2, ఫలితం సూపర్ హిట్. ఈ మూవీలో రామ్ చరణ్ ఫస్ట్ మూవీ హీరోగా పరిచయం అయ్యారు. నెక్స్ట్ మూవీ మగధీర. హీరో రామ్ చరణ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్. బడ్జెట్ 42 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ 127 నుంచి 157 కోట్లు. ఈ మూవీకి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ సుమారు 2 కోట్లు, కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ 50 నుంచి 60 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 7.7 అవుట్ ఆఫ్ 10, ఆడియన్స్ రేటింగ్ 4.8 అవుట్ ఆఫ్ 5, అండ్ ద మూవీ ఈజ్ ఆల్ టైమ్ ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్. అండ్ ఈ మూవీకి వచ్చిన అవార్డ్స్ అనేక నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఈ మూవీ యొక్క ప్రత్యేకత, తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి. రామ్ చరణ్ స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర. తర్వాత రచ్చ 2012లో రిలీజ్ అయింది. హీరోయిన్ తమన్నా భాటియా, దర్శకుడు సంపత్ నంది, నిర్మాతలు ఆర్బి చౌదరి అండ్ ఎన్వి ప్రసాద్, పరాస్ జైన్. సంగీతం మణిశర్మ. రిలీజ్ అయిన డేట్ 5th ఏప్రిల్ 2012. బడ్జెట్ 35 కోట్లు. అండ్ ద మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ సుమారు 81 crores. ఈ మూవీకి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 8 కోట్లు, తమన్నా రెమ్యూనరేషన్ 1 కోటి రూపాయలు. ఐఎండిబి రేటింగ్ 4.6 అవుట్ ఆఫ్ 10, ఆడియన్స్ రేటింగ్ 4.2 అవుట్ ఆఫ్ 5, అండ్ ద మూవీ ఈజ్ హిట్ అండ్ కమర్షియల్ సక్సెస్. నెక్స్ట్, ఈ మూవీలో రామ్ చరణ్ ఇది వరుసగా మరో కమర్షియల్ హిట్గా నిలిచింది. వాన వాన వెల్లువాయే, డిల్లకు డిల్లకు డిల్లా. ఈ పాటలు భారీ పాపులర్గా అయ్యాయి. మాస్ యాక్షన్, డ్యాన్స్ అండ్ మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నెక్స్ట్ మూవీ నాయక్ 2013లో రిలీజ్ అయింది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ అండ్ అమలాపాల్, దర్శకుడు వివి వినాయక్, నిర్మాత డివివి దానయ్య, సంగీతం ఎస్ తమన్. రిలీజ్ డేట్ 9th January 2013, అండ్ ద మూవీ బడ్జెట్ ఈస్ 45 crores, అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఈజ్ 75 నుంచి 80 కోట్లు. రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 10 కోట్లు, కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ 1.5 crores, అమలాపాల్ రెమ్యూనరేషన్ 75 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 5.7 అవుట్ ఆఫ్ 10, అండ్ ఆడియన్స్ రేటింగ్ 4.2 అవుట్ ఆఫ్ 5, అండ్ ద మూవీ ఈజ్ హిట్. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్, సిద్ధార్థ నాయక్ అండ్ చరణ్ పోషించారు. లైలా ఓ లైలా అండ్ సుబ్బలక్ష్మి పాటలు మంచి ఆదరణ పొందాయి. సంక్రాంతి సీజన్లో విడుదలై కమర్షియల్ హిట్గా మంచి విజయం సాధించింది. నెక్స్ట్ మూవీ ఎవడు 2014లో రిలీజ్ అయింది. హీరోయిన్లు శృతి హాసన్ అండ్ ఎమీ జాక్సన్, ప్రత్యేక పాత్రలో కాజల్ అగర్వాల్. దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, అండ్ రిలీజ్ డేట్ 12 January 2014. ఈ మూవీ బడ్జెట్ 35 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ సుమారు 60 నుంచి 65 కోట్లు. రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 12 కోట్లు, శృతి హాసన్ రెమ్యూనరేషన్ 1.5 crores, ఎమీ జాక్సన్ రెమ్యూనరేషన్ 75 లక్షలు. ఐఎండిబి రేటింగ్ 6 అవుట్ ఆఫ్ 10, ఆడియన్స్ రేటింగ్ 4.3 అవుట్ ఆఫ్ 5, అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ ఆధారంగా సాగే యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఫ్రీడమ్, నీ జతగా నేనుండాలి పాటలు మంచి ఆదరణ పొందాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నెక్స్ట్ మూవీ ధృవ 2016లో రిలీజ్ అయింది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్,
దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్ అండ్ ఎన్వి ప్రసాద్, సంగీతం హిప్ హాప్ తమిళ, అండ్ ద రిలీజ్ డేట్ 9th December 2016. ధృవ మూవీ బడ్జెట్ 50 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ సుమారు 90 నుంచి 95 కోట్లు, రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 15 కోట్లు, రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యూనరేషన్ 1.5 crores, IMDb రేటింగ్ 7.7 out of 10, ఆడియన్స్ రేటింగ్ 4.7 out of 5, అండ్ ద మూవీ ఈజ్ సూపర్ హిట్. ఇది తమిళ బ్లాక్ బస్టర్ తని ఓర్వన్కు అధికారిక రీమేక్. రామ్ చరణ్ కెరీర్లో ఉత్తమ నటనలో ఒకటిగా ఈ సినిమా గుర్తింపు పొందింది. విలన్గా అరవింద స్వామి తన నటనకు ఈ మూవీలో ఎక్కువ ఆకర్షణ నిలిచింది. నీలోనే డ్యాన్స్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అండ్ నెక్స్ట్ మూవీ రంగస్థలం 2016లో రిలీజ్ అయింది. హీరోయిన్ సమంత ఋతుప్రభు, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు ఎన్విఎన్ ఎర్నేమి, వై రవిశంకర్, సివి మోహన్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రిలీజ్ అయిన డేట్ 30 March 2018. బడ్జెట్ 60 కోట్లు అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ 216 కోట్లు. రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 18 కోట్లు, సమంత రెమ్యూనరేషన్ 2 కోట్లు, IMDb రేటింగ్ 8.2 out of 10, ఆడియన్స్ రేటింగ్ 4.9 out of 5, అండ్ ద మూవీ ఈజ్ ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో కెరీర్ బెస్ట్ నటనగా కనబరిచారు. ఈ సినిమా 21 పైగా అవార్డులు గెలుచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సుకుమార్ దర్శకత్వం, గ్రామీణ నేపథ్యం సినిమాని క్లాసిక్గా నిలబెట్టాయి. రంగమ్మ మంగమ్మ ఎంత చక్కగున్నావే, జిగేలు రాణి ఈ పాటలు భారీ విజయాన్ని సాధించాయి. నెక్స్ట్ మూవీ ట్రిపుల్ ఆర్ 2022లో రిలీజ్ అయింది. హీరోయిన్లు ఆలియా భట్, ఒలివియా మోరిన్, దర్శకుడు SS రాజమౌళి, నిర్మాత DVV దానయ్య, సంగీతం MM కీరవాణి. విడుదల తేదీ 25 March 2022. బడ్జెట్ 550 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ 1250 నుంచి 1390 కోట్లు. రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 45 కోట్లు, ఆలియా భట్ రెమ్యూనరేషన్ 9 కోట్లు, IMDb రేటింగ్ 7.8 out of 10, ఆడియన్స్ రేటింగ్ 4.9 out of 5, అండ్ ద మూవీ ఈజ్ ఆల్ టైమ్ ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్. ఈ మూవీలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది, గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీకి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందుకొని సూపర్ బ్లాక్ బస్టర్గా రామ్ చరణ్ కెరియర్లో నిలిచింది. రామ్ చరణ్ ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. నాటు 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 పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు పొందేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఇది ఒకటి. నెక్స్ట్ గేమ్ చేంజర్ 2025లో రిలీజ్ అయింది. హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు S. శంకర్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, సంగీతం S. తమన్. విడుదల తేదీ 10 January 2025. బడ్జెట్ 450 నుంచి 500 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్ 180 నుంచి 190 కోట్లు. రామ్ చరణ్ రెమ్యూనరేషన్ 65 నుంచి 70 కోట్లు, కియారా అద్వానీ రెమ్యూనరేషన్ 5 నుంచి 7 కోట్లు, IMDb రేటింగ్ 5.1 out of 10, ఆడియన్స్ రేటింగ్ 3.8 out of 5. ఫలితం ఫ్లాప్, బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. భారీ బడ్జెట్తో రూపొందించిన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన తొలి తెలుగు చిత్రం. రామ్ చరణ్ ఈ సినిమాలో IAS అధికారి రామ్నందన్ మరియు అప్పన్న అనే 2 విభిన్న పాత్రల్లో కనిపించారు. SJ సూర్య విలన్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి.